నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న రాత్రి భారత్లో దిగారు. నిన్నటి నుంచి ఈరోజు అర్ధరాత్రి వరకు దాదాపు 27 గంటల పాటు ఆయన భారత్లో అనేక రక్షణ మరియు వాణిజ్యపరమైన ఒప్పందాలు భారత ప్రభుత్వంతో కుదుర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వయంగా భారత ప్రధాని విమానాశ్రయంలో రష్యా అధ్యక్షుడికి స్వాగతం పలికారు. ఇవాళంతా కంటిన్యూగా కార్యక్రమాలు నడుస్తున్నాయి. హైదరాబాద్ హౌస్లో వాణిజ్య రక్షణ ఒప్పందాలతో పాటుగా అటు భారత రాష్ట్రపతి గారి గౌరవార్థం నిన్న ఉదయం రాష్ట్రపతి గారిని కలిశారు. ఈరోజు సాయంత్రం రాత్రికి రాష్ట్రపతి రష్యా అధ్యక్షుడి గౌరవార్థం ఒక విందిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ ఎన్ని అంశాల మీద భారత రష్యా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేక చర్చని చెప్పడం. చర్చలో మనతో పాటు నుమాన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసీసీ కోఆర్డినేటర్ వారు ఉన్నారు. అలాగే లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే పెంటపాటి పుల్లారావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే లక్ష్మణ్ గారు, ఉక్రెయిన్ రష్యా వార్ మొదలై 3 సంవత్సరాలు దాటిపోయింది. దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. రేపు ఫిబ్రవరికి 4 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ముందుగా ఒకసారి దాని విషయం కొంచెం మాట్లాడుకుందాం. ఇవాళ భారత ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారు, మేము న్యూట్రల్గా లేము, మేము శాంతి వైపు ఉన్నామని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఆ యుద్ధం ముగవాలన్నటువంటి కోరికని భారత ప్రధాని ఎక్స్ప్రెస్ చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. అది పక్కకు పెడితే అమెరికా ఆంక్షల నేపథ్యంలో ముఖ్యంగా ఆయిల్ విపరీతంగా రష్యా నుంచి మనం కొంటున్నాం అన్న నేపథ్యంలో భారత్ పెద్ద ఎత్తున రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. దాంతోపాటుగా S-400 రక్షణ వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో పాటుగా అత్యాధునిక సుఖోయ్ 57 యుద్ధ విమానాలు, అలాగే 5th జనరేషన్ విమానాలను కూడా కొనే ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే వాణిజ్య లోటు భారీగా ఉన్న నేపథ్యంలో భారత్ నుంచి కూడా రష్యాకి ఎగుమతుల విషయంలో కూడా కీలకమైన నిర్ణయాలు జరుగుతాయి. ఫార్మా, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన వినియోగ వస్తువులు ఇవన్నీ కూడా రష్యా కొనుగోలు చేసేలాగా ఒప్పందాలు జరుగుతాయని చెప్తున్నారు. రష్యా నుంచి భారీగా భారత్లో పెట్టుబడులు పెట్టే అవకాశం, అలాగే విద్యకి సంబంధించినటువంటి కొన్ని ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, కార్మికుల్ని రష్యాలో చేర్చుకునే, రష్యాలో భారత్కి ఉద్యోగాల కల్పనకి సంబంధించి కూడా కొన్ని కీలకమైన ఒప్పందాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తంగా ఎలా చూడాలి లక్ష్మణ్ గారు? గారు, మీకు మిగిలినటువంటి మిత్రులకందరికీ ధన్యవాదాలు. చెప్పండి సార్. ఇవాళ భారత్ ఒకనాటి యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్తో మైత్రి బంధం చాలా పటిష్టమైనటువంటిది. సోవియట్ యూనియన్ సహకారంతో భారతదేశంలో పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధిని, అలాగే శాంతి ప్రపంచంలో నెలకొల్పడంలో భారతదేశం చాలా ముఖ్య భూమిక పోషించింది. సోవియట్ యూనియన్ అందజేసినటువంటి సహకారం భారతదేశంలోనే ఒక భారీ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, వాటి పునాదులపైన ఆర్థిక అభివృద్ధి సాధించడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ప్రభుత్వ రంగాన్ని నెలకొల్పుకోవడంలో చాలా చరిత్ర మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. అలాగే బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంగా బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంగా భారతదేశం యొక్క పాత్ర చాలా కీలకమైనది. ఆ సందర్భంలో అమెరికా 7వ నౌకాదళాన్ని భారతదేశం పైకి నౌకని పంపించింది, యుద్ధ విమానాలు. దీంతో డికో గార్షియాలో అంటే హిందూ మహాసముద్రంలో తిష్ట వేసింది. ఆ సందర్భంలో సోవియట్ యూనియన్ యొక్క అండదండలు, సహకారం ఇక చరిత్ర మర్చిపోదు. దాని పర్యవసనంగానే భారతదేశం నిలదొక్కున్నది. హిందూ మహాసముద్రం శాంతి మండలంగా పరిరక్షించబడింది, బంగ్లాదేశ్ విముక్తి సాధించబడింది. ఇలా అనేక ఉదంతాలను మనం చెప్పుకోవచ్చు. చరిత్ర చాలా పెద్దది. ఈరోజు అక్కడ యుఎస్ఎస్ఆర్ లేదు, అదృశ్యమైపోయింది, పతనమైపోయింది. రష్యా ఇవాళ నాటో కూటమితో పోరాటం చేస్తున్నది. నాటో విస్తరణలో భాగంగా ఈరోజు రెండు దేశాల మధ్య ఒకనాటి పూర్వ
యుఎస్ఎస్ఆర్ అవును. భాగాలే ఈరోజు యుద్ధం చేసుకుంటున్నాయి, రష్యా ఉక్రెయిన్. అవును. సో ఈ కారణం ఏంటి? నాటో విస్తరణ కాంక్ష, అమెరికా విస్తరణ కాంక్ష. ఓకే. అనేక దేశాలని నాటోలో కలిపేసుకున్నది. అమెరికా. ఇవాళ ఉక్రెయిన్ ను కూడా ప్రలోభపెట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేసి రష్యాకు కంటిలో కునుకు లేకుండా చేసేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ యుద్ధం ఈరోజు మొదలైంది, కొనసాగుతున్నదని మనందరికీ తెలుసు. ఓకే. సో ఇలా అలాగే మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్కి ఏ విధంగా ఉద్దగిస్తున్నదో, ప్రత్యేకించి ట్రంప్ ఈ మధ్య కాలంలో చేసినటువంటి ప్రయత్నాలు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి ఆయన డిన్నర్ ఇవ్వడం, ఆయనతో మాట్లాడడం, రాజకీయ నాయకత్వాన్ని, దేశాధినేతను కూడా పక్కన పెట్టి సైన్య అధికారులను ఏ విధంగా మచ్చుకు చేసుకుంటుందని మనం చూస్తున్నాం. ఓకే. సో మనకు కంటికిలో కునుకు లేకుండా చేస్తున్నటువంటి పాకిస్తాన్ తో ట్రంప్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వ్యవహారం ఓకే. ఇవాళ మనకు కనిపిస్తున్న పురరంగంలో పుతిన్ భారతదేశానికి రావడం, భారతదేశంతో ఒప్పందాలు చేసుకోవడానికి చర్చలు జరపడం స్వాగతించదగిన పరిణామం. డాలర్ ఈరోజు చూస్తున్నాం, రూపీ వాల్యూ దారుణంగా పడిపోయింది. అవును. ఈ రూపాయి విలువ బాగా పడిపోయినటువంటి నేపథ్యంలో డాలర్ పెత్తనాన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రష్యాతో మనకి వాణిజ్య ఒప్పందాలు రూపుల్ ఒప్పందాల మీద జరుగుతున్నాయి. అది ఎంత పెరిగితే అంత మన ఆర్థిక వ్యవస్థకు, అంతర్జాతీయ వాణిజ్యానికి మేలు జరుగుతుంది. అలాగే చైనాతో గాని ఇతర దేశాలతో మన రూపీతో వాణిజ్యం చేసేటువంటి అవకాశాలు మెరుగు చేసుకోవాలి. డాలర్ పెత్తనాన్ని తగ్గించాలంటే, అమెరికా యొక్క పెత్తనాన్ని తగ్గించాలంటే. ఈ రోజు రష్యాతో మీరు ఆయిల్ కొనడానికి వీల్లేదని పెత్తనం చేసేటువంటి ట్రంప్ విధానం, అమెరికా విధానం చాలా హానికరమైనది. వాళ్ళు డిక్టేట్ చేయడానికి ఈ రోజు మనం ఏ దేశంతో అయినా వ్యాపార వాణిజ్య సంబంధాలు నెలకొల్పుకుంటాం. మనం రష్యాతో చేయొద్దు, చైనాతో చేయొద్దు, ఇంకెవరితో చేయొద్దు, నాతోనే చేయాలి, నేను చెప్పినట్టు వినాలనేటువంటి ఒక పోలీసు మనస్తత్వంతో ట్రంప్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో పుతిన్ పర్యటన చాలా ప్రాధాన్యత, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్నదని నేను అభిప్రాయపడుతున్నాను.